సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ ముగిసింది. బేగంపేట ఎయిర్పోర్ట్ కు అఖిలేష్ యాదవ్ చేరుకున్నారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమైన అఖిలేష్ జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, బేగంపేటకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇరువురు భేటీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయని చెప్పొచ్చు? కేసీఆర్ తో సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భేటీ జరిగింది. అఖిలేష్ యాదవ్ మా ప్రగతి భవన్ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ చేస్తున్నారు. అక్కడి ప్రత్యేక విమానంలో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ప్రధానంగా జాతీయ రాజకీయాలపైన ఇద్దరు నేతలు కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిచేందుకు మిగతా పార్టీ కాంగ్రెస్ తో పాటు ఎస్పీ అదేవిధంగా మిగతా పార్టీ మమతా బెనర్జీ టీఎంసీతో పాటు ఎన్సీపీ లాంటి పార్టీలన్నీ కూడా కూటమిగా ముందుకెళ్తున్నాయి. అఖిలపక్షం సమావేశాలు కూడా నిర్వహిస్తున్నాయి. గతంలో ఢిల్లీలో కూడా నిర్వహించాయి. అదేవిధంగా పాట్నాలో గత 23వ తారీఖున కూడా సమావేశాలు నిర్వహించాయి. ఈ సమావేశాలన్నిటికీ కూడా అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు పార్టీ నుంచి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ను అఖిలేష్ యాదవ్ కలవడం మాత్రం చాలా చర్చనీయాంశంగా మళ్ళీ జాతీయ రాజకీయాలు కూడా పెట్టడం మొదలైంది. అసలు అఖిలేష్ యాదవ్ ఎందుకు చేస్తారో దానిపైన ప్రశ్న చర్చిస్తున్నాం. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏ సమావేశం కావచ్చు ఏ వేదిక కూడా ఆధార్ కామన్ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాహుల్ గాంధీ కూడా సత్యంగా ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఏ సమావేశానికి వచ్చినా తాము ఆ సమావేశానికి హాజరు కామని చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు అఖిలేష్ యాదవ్ కేసీఆర్ తో కూడా ఈ అంశాలను చర్చించాల్సింది. ఎందుకంటే దేశంలో బీజేపీని గద్దెదించాలంటే ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా అఖిలేష్ యాదవ్ కేసీఆర్ పంచుకుంటుంది. అయితే గతకొచ్చే సిద్ధమే కేశవరావు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ కేశవరావు మాట్లాడుతూ కూడా రాహుల్ గాంధీ కేసీఆర్ గారి వ్యాఖ్యను తీవ్రంగా తప్పట్టారు. ఎందుకంటే దేశంలో బీజేపీని ఎదుర్కోవాలంటే ఆదాయం కలిసికట్టుగా పోవాల్సిన సమయంలో బీఆర్ఎస్ వచ్చేటువంటి ఏదైతే సమావేశాలు ఖచ్చితంగా తాము హాజరుతామని రాహుల్ గాంధీ మాట్లాడడం తీవ్రంగా తప్పటి నేపథ్యంలో ఈ రోజు 5 అంశాలన్నింటిపై కూడా ఈ సమావేశంలో చర్చ తెలుస్తోంది. అయితే మరోవైపు బీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఇప్పుడే విస్తరిస్తున్న ముఖ్య మహారాష్ట్రలో బాగా వేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎంపీకి సీట్ పోయింది. అజిత్ పవార్ 9 మందికి ఎమ్మెల్యే కూడా కూటమిలో ప్రభుత్వం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన కూడా ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అంటే భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్ళాలి జాతీయ స్థాయి అంశాలతో చర్చించారు. మరోవైపు ఈ నెల పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో పార్లమెంట్ కూడా ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నిక పెట్టేలా ప్రతిపక్ష పార్టీలో వ్యూహంతో ముందుకెళ్లాలన్న అంశాలపైన కూడా ఈ యొక్క సమావేశం చర్చించారు.